శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 24వ తేదీ శనివారం తిథి నాడు మీ జీవితంలో ఇది జరగబోతుంది. ఇద్దరు ఆగంతకులు అయినటువంటి శత్రువుల గురించి సమూల విషయాన్ని తెలుసుకోబోతున్నారు. వారు మీ జీవితంలో ఏం చేశారో, మిమ్మల్ని ఏ విధంగా రెచ్చగొట్టారో, ప్రేరేపించారో, ఎన్ని రకాల సమస్యలు వారి రీత్యానే మీ జీవితంలో కలిగాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను ఈ రోజున ఖచ్చితంగా తెలుసుకుంటారు మీరు. అయితే తెలుసుకున్నాక మాత్రం ఓర్పు పట్టండి, ఓపిక పట్టండి, తగాదాలకు దిగవద్దో. ఈ రోజు మీకు చాలా బాగున్నది. ఇకనైనా కళ్ళు తెరవండి. అబద్ధం ఏమిటో, నిజం ఏమిటో స్పృహలోకి తెచ్చుకోండి. అసలు తులారాశి వారి జాతకులకు గోచర రీత్యా ఎలా ఉండబోతుందో, ఎటువంటి మేలిమి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు ఇకనైనా అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఒకరితో మనం మాట్లాడుతున్నాము అంటే గనక వారు మంచివారా చెడ్డవారా అనే గ్రహించే తత్వం మీకు ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? గుడ్డిగా నమ్మేస్తున్నారు. వారు చెప్పిన ప్రతి మాటను కూడా చెవినకెక్కించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఏమైనా చెబితే పెడ చెవిన పెట్టేస్తున్నారు. ఎవరిని దగ్గర ఉంచాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు తెలియడం లేదు. తెలిసినా కూడాను మిమ్మల్ని తెలుసుకొనియకుండా ఈ ఇద్దరు శత్రువులే అడ్డుపడుతున్నారు, అడ్డగిస్తున్నారు. అయితే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి, శత్రువుల గురించి ఈ రోజున అయితే మీకు తేట తెల్లమవుతుంది. ఒక పూర్తి అవగాహనకు అయితే వచ్చేస్తారు. వారు మరెవరో కాదండి, ఉద్యోగంలో మీతో పాటు ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు. వారు మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్ళడాన్ని సహించలేకపోతున్నారు. వారికన్నా వెనుక వచ్చిన ముందరకు వెళ్ళిపోవడమో, అందరి నోట మీ మాటే వినపడ్డమో, అందరి తలలో నాలుకలాగా మీరు ఉండడాన్ని వారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సమయం కోసం వేచి ఉంటున్నారు. సమయం రాగానే వారు పాములాగా మిమ్మల్ని కాటేస్తున్నారు. పైకి మాత్రం మెత్తని మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టేస్తున్నారు. అందుకే సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనతో ఉన్నవారు ప్రతివారు మంచివారు కానవసరం లేదు. సమాజంలో చెడువారు, మంచివారు ఇద్దరూ ఉంటారు. మీరే వారి గురించి అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇంకొకరు ఎవరు అని ఆలోచిస్తున్నారా? వారు మరెవరో కాదండి, పర్సనల్ గా మీతో పాటు ఉంటున్నారు. వారు మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కూడా కావచ్చును. వారు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మాటలతో మభ్యపెట్టి మీ దగ్గర ఉన్న గుట్టు మొత్తం కూడాను వారు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ బలం, మీ బలహీనత, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, జీవితంలో ముందుకు రావడానికి మీరు చేస్తున్నటువంటి ప్లాన్స్ ఏమిటి, అవన్నీ తెలుసుకుంటున్నారు. వాటి రీత్యా వారు బాగుపడుతున్నారు. మిమ్మల్ని మాత్రం అధహ పాతాళానికి తొక్కేస్తున్నారు. వ్యాపారంలో కావచ్చు, మీరు చేసేటటువంటి ఏ రకమైన పనులు అయినా మీకు ఆర్థికంగా ఏదైనా సరే స్థిరత్వం కలిగే మార్గం కనిపిస్తే ఆ యొక్క మార్గాన్ని మీకు మూసివేసి వారు తెరుచుకుంటున్నారు. వ్యాపారంలో మీకు నష్టాన్ని కలగచేస్తున్నారు. వారు మీకన్నా ఎదిగిపోతున్నారు. అయితే మీరు బాగుపడ్డం అస్సలు వీరికి ఇష్టం ఉండదు. ఎప్పటికీ కూడాను వీరు మీకు ఆగర్భ శత్రువులని చెప్పాలి. కావున మీరు చేయాల్సిందల్లా ఏ పని చేసినా, చేద్దామనుకున్నా, పూనుకుంటున్నా వారికి తెలియచేయదు. అది ఎవరైనా సరే మీరు ఒక్కరికే చెప్పాలి. జీవిత భాగస్వామికి లేదా కన్న తల్లిదండ్రులకు వారిని మించి మీ యొక్క మంచి కోరుకునేవారు ఎవ్వరూ లేరు. కావున ఏ విషయమైనా కూడాను వీరికి తెలియజేసి నిర్ణయాలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు మీకు ఎంతటి అత్యుత్తమ ఫలితాలు అయితే కలగబోతున్నాయో, దేవదేవుని అనుగ్రహం మీ మీద ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. Thank you.